బావగారు బావగారు ఏంటండి నిశ్చితార్థం ఆఖరికి వచ్చాక కూడా ఇంకా ఆఖరి పోరాటంలో సాంగులు? ఏం లేదు బావగారు, ఏదో ఆనందంలో చిన్న బిట్టేసుకున్నా. కట్ చేయండి. ఓకే కట్. సరే ఇక మేము వెళ్ళొస్తాం. మీరెక్కడికి వెళ్ళవసరం లేదు, పెళ్ళయ్యే వరకు మా ఇంట్లోనే ఉండాలి. అబ్బా మీరు మరీ బలాత్కారం చేసేస్తున్నారండి. అదేనండి అన్నయ్య గారు, ఈ ఇల్లు చాలా చిన్నదిగా ఉంది, మాకంత కంఫర్ట్ గా అనిపించదు. నో 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 ఐ హావ్ షూటింగ్ ఎక్స్టీరియర్ కి సంబంధించి డాడీ ఏమో రోడ్ లొకేషన్స్ చూసుకోవాలి. కెనాట్ లైక్ దిస్ టైప్ ఆఫ్ యాక్టివిటీస్. మా మాట కాదనకండి బావగారు. సరే బావగారు మేము ఇక్కడే ఉంటాం, కానీ మాకు రోడ్ల మీద పనులు ఎక్కువ ఉంటాయి. వెళ్ళి వస్తూ దానికేం భాగ్యం, అలాగే కానివ్వండి. రంగయ్య రంగయ్య అయ్యా, బియ్యంకుల వారికి గది చూపించు. అలాగేనయ్యా. నన్ను చిన్నప్పటి నుంచి ఎంతో గారభంగా పెంచిన మా నాన్నని నేనేమైనా మోసం చేస్తున్నానా? అఖిల ఏంటమ్మా, మా వల్ల ఏమైనా తప్పు జరిగిందా? లేదా ఆంటీ, ఏం చేసినా మీ మంచి కోసమే కదమ్మా. పోనీ నిజం చెప్పేద్దామా? వద్దా ఆంటీ, మా నాన్నకి నిజం తెలిస్తే మీ ఫ్యామిలీలో ఒక్కరు కూడా మిగలరు. ఎలాగైనా సరే మా ఇద్దరికి పెళ్ళయ్యేంత వరకు ఈ నిజం ఎవరికీ తెలియకుండా దాచిపెడదాం. సరే లోపలికి వెళ్ళి పడుకో రా. చేసిన యాక్టింగ్ చాలు గాని నాకు చాలా టెన్షన్ గా ఉంది. నాకు కూడా. నీకునా? నా చెప్తాను. ఇలాంటప్పుడే మనం గుండె రాయి చేసుకోవాలి. వెనకెళ్ళి చెప్తాను, కళ్ళలో కలిపి చూడు. అనయా కరెక్ట్ టైం కొత్త కదరా, నాన్న రమ్మంటున్నాడు. వెళ్ళొస్తానే. నాన్నగారు పిలిచారంట. నువ్వేదో శోభనానికి ఏర్పాట్లు చేసుకున్నావంటగా. 1 లీటర్ విశాఖ డైరీ మిల్క్ పంపిద్దామని. ఏ చిచ్చి చిచ్చి చి తప్పు తప్పు అలాంటిది ఏమీ లేదండి. ఉందా నాన్న, లోన వదిన గోడ జారబెట్టి ఏదేదో చేసేస్తున్నాడు. జారబెట్టా? ఈ జారబెట్టి ఊరబెట్టి పడుకోబెట్టి అన్ని పెళ్ళయ్యాకే జాగ్రత్త. అంటే నాన్నగారు కష్ట సుఖాలు పాలు పంచుకుంటున్నామండి. ఈ పాలు పంచుకోవడాలు పళ్ళు పంచుకోవడాలు అవి కూడా పెళ్ళయ్యాకే. మన సెటప్ జాగ్రత్తగా ఉండాలి. వెళ్ళిపో. నెలకే నువ్వు కూడా పోరా. డిసిప్లిన్. ఫికర్తో తిరుగుతున్నాడు. వీడి సంగతి ఎలాగైనా తేల్చాలి. త్వరగా రా, తాళం తీసుకుని. టైం ఎంత అయిందండి? టైము ఇలా మారిపోయావు. నా గెటప్ కదా, సెటప్ కూడా మారిపోయింది. ఈ ఇంటికి అల్లుడు ఎవడవుతాడో చెప్పుకో చూద్దాం. చైనా చక్రవర్తి అయ్యి ఉంటాడు. చైనా చక్రవర్తి కాదు, ఈ శంకర్రావు కొడుకు శైనుగాడే. ఒరే ఆ రోజు నువ్వు కళ్ళు పాక దగ్గర చేసిన ప్రతిజ్ఞ నిలబెట్టుకున్నారో నువ్వు? మరేటనుకున్నారు శంకర్రావు అంటే? ఇదే ఈ విషయం ఇప్పుడు ఈ రేంజ్ లో కళ్ళు పాక దగ్గర చెబుతాం పద. అలాగే అలాగే. బ్రహ్మాండం బ్రహ్మాండం రాజగోవిందం. బ్రహ్మాండం బ్రహ్మాండం భజ 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 భజ. ఏంట్రోయ్ బావా, మీ ఓడు సరైన అమ్మాయిని సెట్ చేసాడంట. మరేమనుకున్నారా మా వాడంటే? నా బ్లడ్. ఈ దెబ్బతో నీ సెటప్ మారిపోయిందిరా బావా. సెటప్ ఏంట్రా, నా గెటప్ మారిపోయిందా? నేను తిరిగేది ఈదుల్లో కాదు, విమానాల్లోనే. సర్లే నాకు టైం అయిపోయింది. రే తన మరగా బిల్లు 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 ఎంత అయిందిరా? 900 సార్. అందరికి కాదు, నాకు మాత్రమే. 170. అలా చెప్పు. ఎరా బావా, మా అందరి డబ్బులు నువ్వు కడతావు అనుకున్నా. కట్టేవాడినే, కడతాను కూడా. కానీ ఇప్పటిదాకా మీరు అన్నారు కదా తోపు తొక్క తోటకూర అని, అవి వచ్చి కడతాయి. నాతో పెట్టుకోకండి రాయ్, బుట్ట తట్టయిపోద్ది.
వత్రా వత్రా. ఏమైనా కడ్రాయరు కడ్బనీను లేకుండా గళ్ళలుంగి ఎగ్గట్టి కరీం బీడీ కాల్చిన ఆ సుఖమే వేరు, ఈ గెటప్ లో ఉన్న కష్టమే వేరు. ఏమంటావురా ఎరిన పుత్ర? ఏమంటాను, ఈ బట్టలకి అద్దెలా కట్టాలంటాను. అది గుర్తుకున్న మెంటలు చెప్తుంది. నాన్న మామయ్య గారు మనకి ఎదురుకు వచ్చేస్తున్నారు. అమ్మని మీడు ఒకరు ఈడు ఎప్పుడు వస్తాడో తెలవదు, ఎట్టా వస్తాడో తెలవదు. ఎక్స్ప్రెషన్ లేదు, బిల్డప్ ఎక్కువ. హలో అమల వదినా, అదేం లేదు వదినా. అబ్బా మీరు మరీ ఇబ్బంది పెట్టేస్తున్నారు నన్ను. ఓకే ఓకే అన్నయ్య గారు. ఫైరు ఫైరు హారతా. మీరేం చేస్తున్నారో చూద్దామని వచ్చాను. ఏం చేస్తాం బావగారు, మీ అమ్మాయితో పెళ్లి మా కన్వెన్షన్ సెంటర్ లో పెడదామా, 7 ఎకరాల్లో సెట్ చేద్దామా, అన్నపూర్ణ స్టూడియోలో పెడదామా అని ఆలోచిస్తున్నాం. అక్కినేని ఫ్యామిలీ. సరే బావగారు, ఇంకేంటి సంగతులు? ఏమీ లేదు బావగారు, అక్కినేని ఫ్యామిలీ చదివి పెళ్ళి. జాగ్రత్త బావగారు, సెల్లు కాలుతుంది. ఈడెళ్ళి ఫోర్స్ చూస్తే ఇల్లే కాల్చేలా ఉన్నాడు. అయ్యో అయ్యో దేవుడా. సార్, అల్లుడు గారి ఫ్యామిలీని పెళ్ళేంత వరకు మన ఇంట్లోనే ఉండమన్నాను. ఆ, ఇంట్లో ఉండమని చాలా మంచి పని చేశావు. అల్లుడు గారు అయితే అచ్చం మీ పోలికే. థ్యాంక్ యూ. ఆ. ఇంతకీ నిశ్చితార్థం ఎలా జరిగింది? నిశ్చితార్థం చాలా బాగా జరిగింది. ఇంతకీ పెళ్లి డేట్ ఎప్పుడు అనుకుంటున్నారు? ఆ, అది డేట్స్ కూడా చూసుకోవాలిగా. 21వ తారీఖు ఉదయం 11 గంటలకు అనుకుంటున్నాం. అవునా? మంచిది. ఓకే సార్. మేము అలాగే. వచ్చేస్తాం. ఓకే ఓకే. ఈసారి మీరు తప్పకుండా రావాలి సార్. ఉంటాను. హాయ్ డార్లింగ్. చీ 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 ఏం చేస్తున్నా? ఏంట్రాడు మెలికలు తిరిగిపోతున్నాడు. ఆడు ఫోన్ లో పిల్లల లైన్ లో పెట్టాడ్రా తమరి ఇన్స్పిరేషన్ తోనే. ఆడి సంగతేమో గాని నా తల ప్రాణం తొక్కొచ్చేలా ఉందిరా. వెనక బాబు ఓపెన్నాడు కాబట్టి సరిపోయింది, లేత నా ఫోటోకి ఎప్పుడో దండహిద్రు. ఒరి ఐడియల్ నీయో మీ బాబుయో తెలదగాను రే. నిజం తెలిస్తే మటుకి నీకు నీ బాబుకి ఉంటదరా నా సామి రంగా. నన్ను భయపెట్టి చంపకరా. ఆడేంటాడు, ఆడు ఇక్కడికి వస్తాడు రాడాడు. రే రాజుగా ఇట్లారా. డార్లింగ్, మా ఫ్రెండ్స్ అందరు ఇక్కడ నయాగరా వాటర్ ఫాల్స్ దగ్గర ఉన్నాము. బాగా డిస్టర్బెన్స్ ఉంది. నేను ఈవినింగ్ కాల్ చేస్తానే. బాయ్. నయాగరా వాటర్ ఫాల్స్ నువ్వు చీరలకు ఫాల్స్ చేసుకునే వాళ్ళు ఉన్నావు, నీకు ఎందుకురా? సర్లే గానీ అది ఎక్కడ ఉందని చెప్పావు? జమ్మూ కాశ్మీర్ లో జమ్మల మడుగులు ఉందని చెప్పలేకపోయావా? ఒరే మిమ్మల్ని చూసి చాలా రోజులైందని చెప్పి చూద్దామని వచ్చాను రా. మీరు మారారు అనుకున్నాను, మీరేం మారలేదు. మీరు మారరు కూడా. బాయా. బతుకు చెడా. ఏంటి టైం అయిపోతున్నా ఇంతవరకు డ్రైవర్ రాలేదు? ఆ? ఏంటి ఆ ఫోన్ కూడా లిఫ్ట్ చేయట్లేదు? ఏంటి బావగారు అటు ఇటు తిరిగేస్తున్నారు? ఏం లేదు బావగారు, బయటికి వెళ్ళాలి. డ్రైవర్ చూస్తే ఇంకా రాలేదు. అబ్బాయి డ్రైవర్లతో ఇదే గొడవ బావగారు, అందుకే నేను అద్దె సైకిల్లో తిరుగుతుంటాను. ఓహో, ఏమైందిరా ఇంత లేట్? సైకిల్ పాడైంది సార్, అందుకే లేట్ అయింది. సరే కార్తీ. ఏడు బావగారు షాక్ అయి చూస్తున్నారు, వాళ్ళు పంచర్లు వేస్తున్నారనే. ఇదంతా అక్కినేని గారు మాకిచ్చిన బాధ్యత. నా బిడ్డలు పంచర్ల నుంచి టించర్ల దాకా అన్ని వర్క్స్ లో టాప్ లో ఉంటారు. స్టేటస్ ఉందని ఏదో స్పెషల్ గా ఉండం మేము. ఒకసారి ఫారెన్ వెళ్తున్నాం, ఫ్లైట్ లో టైర్ లో గాలిపోయి ఆకాశంలో వెంటనే మా నలకాయ గారి దిగి ఇదిగో ఇడే టైరు గాలి కొట్టి పంచరు వేసి తన చేతికి గాయం ఇస్తే టించరు వేసుకొని తిరిగి ఫ్లైట్ లో కూర్చొనిస్తాడు. మీ అక్కినేని వారి ఫ్యామిలీ అంతా చాలా గొప్పోళ్ళు బావగారు. అన్నట్టు మర్చిపోయా, ఉస్ అండం ఉస్. టైం అవుతుంది, వస్తాను బావగారు. ఎలాండి ఎలాండి రేయ్ వెనకెక్కరా, నేను ముందు ఎక్కుతాను. వీడు రోజుకో రకంగా తింటున్నాడు రా. అయ్య బాబోయ్, వీడితో సీను చేసి చేసి మైండ్ మొత్తం నొప్పిందిరా. అరే నలకాయ్, మీ అమ్మ ఎక్కడుందిరా? లోపల రెడీ అవుతుంది.